హాయ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, నేను మీ హితమ్స్ అకాడమీ డైరెక్టర్ రఫీ. ఈ రోజు ఫ్యాషన్ డిజైన్ లో చేరక ముందు స్టూడెంట్స్ కున్న డౌట్స్, పేరెంట్స్ కున్న డౌట్స్ ని కొన్ని క్లియర్ చేద్దామని ఈ వీడియోని చేస్తున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకున్న ప్రతి విద్యార్థి, ఫ్యాషన్ డిజైన్ చేయించాలనుకున్న తల్లిదండ్రులు ఈ వీడియోని ఒకసారి చూడండి. చాలా మంది మాకు కాల్ చేసినప్పుడు కొన్ని డౌట్స్ అడుగుతుంటారు. వాళ్ళు అడిగే డౌట్స్ కి ఆన్సర్లు నేను ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఈ రోజు ఫ్యాషన్ డిజైన్ మరియు హితమ్స్ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి రెండింటి గురించి మాట్లాడబోతున్నాను. ఫ్యాషన్ డిజైన్ ఇన్ ఇండియా, వై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎట్ హితమ్స్, అచీవ్మెంట్స్ ఆఫ్ హితమ్స్, ఫ్యాషన్ డిజైన్ కోర్సెస్ ఫర్ స్టూడెంట్స్, ఫ్యాషన్ డిజైన్ కోర్సెస్ ఫర్ ప్రొఫెషనల్స్, fashion design courses and eligibility, modules or subjects, national and international collaborations, profession and sectors, job roles, earning in fashion design, fee details and installments, scholarship and offers, మరియు మాకు వచ్చిన అవార్డ్స్, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. Fashion design in India. Revenue in the fashion segment in India is projected to reach $350 billion. అంటే భారతదేశము $350 బిలియన్ మార్కెట్గా మారబోతుంది ఫ్యాషన్ ఇండస్ట్రీలో. అంటే మీరు అంచనా వేసుకోవచ్చు ఎంత బిగ్ మార్కెట్. ఒక అంచనా ప్రకారము భారతదేశంలో ఇది రెండో అతిపెద్ద మార్కెట్. వ్యవసాయ రంగం తర్వాత హైయెస్ట్ రెవెన్యూ ప్రొజెక్షన్ దేంట్లోనైతే ఉంది అంటే అది ఫ్యాషన్ అండ్ అపారెల్ మార్కెట్లో ఉంది. ఇండియా టెక్స్టైల్ అండ్ అపారెల్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 387.3 బిలియన్ బై 2028. అంటే 2028 నాటికి ఇండియన్ టెక్స్టైల్ అండ్ అపారెల్ మార్కెట్ వచ్చేసి $387.3 బిలియన్ మార్కెట్గా మారబోతుంది. అంటే మీ పిల్లలు కోర్సు కంప్లీట్ చేసే నాటికి హైయెస్ట్ పీక్లో ఇండియన్ మార్కెట్ ఉంటుంది. కాబట్టి ఇది ఇస్ రైట్ చాయిస్. ఇప్పుడే మీరు ఫ్యాషన్ డిజైన్స్ కోర్స్ స్టార్ట్ చేస్తే 2028 నాటికి ఏవైతే కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుందో $387.3 బిలియన్ మార్కెట్, ఆ టైంకి మీరు సిద్ధంగా ఉంటారు. ఇంకొకటి, ఈ ఫ్యాషన్ సెక్టర్ లో ఎందుకు చేరాలి అనుకుంటే, జాయిన్ ద ఇండియా సెకండ్ లార్జెస్ట్ సెక్టర్ ప్రొవైడింగ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 45 మిలియన్ పీపుల్ అండ్ 100 మిలియన్ పీపుల్ ఇన్ అలైడ్ సెక్టర్. చూసారా ఎంత పెద్ద మార్కెట్ ఇది. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ సెక్టర్. దీంట్లో డైరెక్ట్ గా 45 మిలియన్ పీపుల్ పనిచేస్తుంటే ఇండైరెక్ట్ గా 100 మిలియన్ పీపుల్ పనిచేస్తున్నారు. ఇంత పెద్ద రంగాన్ని మనము కరెక్ట్ టైంకి డిసిజన్ తీసుకుంటే మనం అనుకున్న ఆశయాలన్నీ సాధించవచ్చు. అంతేకాకుండా ఒకప్పుడు మనం ఏమనుకునేటోళ్ళం, టెక్స్టైల్ అంటే గుజరాత్ అనుకునేటోళ్ళం. ఇప్పుడు టాప్ టెక్స్టైల్ క్లాతింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్లలో తెలంగాణ, ఆంధ్ర కూడా ఉన్నది. కాబట్టి మన పిల్లలు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా తెలంగాణ, ఆంధ్రాలోనే మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకొక ప్రశ్న పేరెంట్స్ నుంచి వచ్చేది ఏంటంటే, చాలా మంది నార్త్ ఇండియాకి వెళ్ళి ఫ్యాషన్ డిజైన్ నేర్చుకుంటున్నారు. మన తెలంగాణ, ఆంధ్ర పిల్లలు వాళ్ళకి పోటీగా రాగలుగుతారా అంటే, దానికోసమనే తెలంగాణ, ఆంధ్ర పిల్లలను నార్త్ ఇండియన్ పిల్లలు ఇండియాలోనే కాంపిటీషన్ కాకుండా టోటల్ వరల్డ్ లో కాంపిటీషన్ లో నెగ్గేటట్టు తయారు చేయడానికి హితమ్స్ అనేది ఒక బ్రహ్మాండమైన అవకాశాన్ని కలిగిస్తున్నది. దానికోసమే వై హితమ్స్ అని అడిగినప్పుడు మేము చెప్పే సమాధానంలో, ద ఓన్లీ ఇన్స్టిట్యూషన్ విచ్ ఆఫర్స్ 40% స్కాలర్షిప్. అంటే ఒక్క హితమ్స్ లో మాత్రమే మీకు 40% స్కాలర్షిప్ అవకాశం అనేది ఉన్నది. అంటే మీరు దాదాపు సగం ఫీజే కడతారు, 40% అనేది మీకు స్కాలర్షిప్ రూపంలో వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ డ్యూయల్ సర్టిఫికేషన్ కోర్స్ అనేది ఒకటి ఉంది మా కాడ. మీరు ఏ ఒక్క కోర్సులో జాయిన్ అయినా ఇంకో కోర్స్ మాత్రం ఫ్రీగా ఉంటుంది. అంటే మీరు ఒక కోర్స్ జాయిన్ అయ్యి 2 కోర్సులు చేసుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశము. ఏ ఇన్స్టిట్యూషన్ ఇవి ఆఫర్ చేయట్లేదు. మూడోది వచ్చేసి, హితమ్స్ అకాడమీ కొలాబరేటెడ్ విత్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇన్స్టిట్యూటో ది మదోబర్గో ఇటాలీ. ఇట్స్ ఎ ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి హితమ్స్ అకాడమీ కొలాబరేట్ అయింది కాబట్టి మీకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ పొందే అవకాశము, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ పొందే అవకాశం ఒకటి మీకు దొరుకుతుంది. దాంతో పాటు ఇంటర్నేషనల్ గెస్ట్ లెక్చర్స్ మీకు ఉంటాయి. అంటే ఐఎంబి మిలాన్ లో ఉన్న ప్రొఫెసర్స్ ఆన్లైన్ ద్వారా మంత్లీ దాదాపు 3 నుంచి 4 క్లాసులు డైరెక్ట్ గా లైవ్ లో వాళ్ళను తీసుకుంటారు. దానివల్ల ఇంటర్నేషనల్ కొలాబరేషన్ లో ఉన్న లాభము ప్లస్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకు వస్తుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ లెవెల్ ఫ్యాషన్ షోస్
అండ్ ఎడ్యుకేషన్ టూర్స్. హితమ్స్ అకాడమీ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ ఫ్యాషన్ షోస్ ని ఆర్గనైజ్ చేస్తుంది ఐఎంబి మిలాన్ కొలాబరేషన్ తో. అంతేకాకుండా ఐఎంబి మిలాన్ క్యాంపస్, ప్రపంచంలో ఎన్ని క్యాంపస్లు ఉన్నాయో అన్ని క్యాంపస్లకు ఇంటర్నేషనల్ స్టడీ టూర్స్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ సంవత్సరానికి ఒకసారి ఒక క్యాంపస్ కి మేము టూర్ ప్లాన్ చేస్తాము. ఇంటర్నేషనల్ టూర్ ప్లాన్ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. దాంతో పాటు హితమ్స్ లో అన్ని క్లాస్ రూమ్స్ ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ప్లస్ హాస్టల్స్, పీజీస్ అనేవి హితమ్స్ కాలేజ్ చుట్టుపక్కల దర్దాపుల్లో దాదాపు 100కు పైన హాస్టల్స్ ఉన్నాయి. ఈ అవకాశాలు ఉన్నాయి కాబట్టి హితమ్స్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. హితమ్స్ అకాడమీ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడినప్పుడు చాలా అచీవ్మెంట్స్ హితమ్స్ అకాడమీ సాధించిందండి. దాంట్లో 24 అవార్డ్స్ ఉన్నాయండి. దాంట్లో గ్లోబల్ రన్వే కంటిన్యూస్ గా 3 times హితమ్స్ అకాడమీ విన్ అయింది. 2023, 24, 25 గ్లోబల్ రన్వేలో మన స్టూడెంట్సే టాప్ గా నిల్చున్నారు. దాంతో పాటు 10,000+ స్టూడెంట్ బేస్ అండి. అంతేకాకుండా మేనేజ్మెంట్ కి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది పూర్తి స్థాయిలో ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతో పాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే టీచింగ్ తో పాటు వృత్తి విద్య ఎప్పుడైతే రియల్ టైం ప్రాజెక్ట్ లో వెళ్తుందో దానికి 100% ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. కాబట్టి మేము ప్రతి స్టూడెంట్ కి రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇచ్చి వాళ్ళు బిజినెస్ చేయాలన్నా జాబ్ చేయాలన్నా ముందు నుంచే వాళ్ళకు ఇండస్ట్రీ రెడీ చేస్తాం. కాబట్టి ఇన్ని లాభాలు దీంట్లో ఉంటాయి. అంతేకాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ గెస్ట్ ఫ్యాకల్టీస్ వచ్చేసి మన అక్కడ క్లాసులు తీసుకుంటారండి. అచీవ్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయి కానీ ఈ సమయాభావం వల్ల కొన్ని మాత్రమే మీకు ఇక్కడ నేను చెప్తున్నాను. మనక్కడ ఏమేం కోర్స్ ఉన్నాయి వాటి డ్యూరేషన్ గురించి మాట్లాడదాం ఈరోజు. ఫస్ట్ కోర్స్ వచ్చేసి మనకాడ ఫ్యాషన్ డిజైన్ కోర్స్ ఫర్ స్టూడెంట్స్. అంటే మనకు 2 రకాల కోర్సెస్ ఉంటాయండి. స్టూడెంట్స్ అంటే 16 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళని మేము స్టూడెంట్స్ గా పరిగణిస్తాము. దాని తర్వాత పెళ్ళైన వాళ్ళని లేదా జాబ్ చేసేటోళ్ళని సెకండ్ అంటే ఇంకో వృత్తిలో రావాలనుకునేటోళ్ళు ప్రొఫెషనల్ గా భావిస్తామండి. ఎవరైతే పీజీలు చేసి వచ్చిన స్టూడెంట్స్ కూడా ప్రొఫెషనల్స్ గా భావిస్తాము. ఫస్ట్ 1 year కోర్స్ వచ్చి సర్టిఫికేట్ కోర్స్ అండ్ ఫ్యాషన్ డిజైన్ అండి. ఇది 2 సెమిస్టర్లలో ఉంటుంది. దీని కోర్స్ అనేది మీరు అవర్స్ లో కౌంట్ చేసుకుంటే 900+ అవర్స్ వస్తుంది. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 దాకా క్లాసెస్ ఉంటాయి. దాంతో పాటు డ్యూరేషన్ వచ్చేసి 1 year. ఈ కోర్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ అయిన జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ద్వారా ఈ కోర్స్ ని మేము మీకు అందిస్తున్నామండి. దాని తర్వాత వచ్చే కోర్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్. ఇది 1 year కోర్స్ అండి. ఇది ఇంటర్నేషనల్ కోర్స్. ఈ కోర్స్ ఆఫర్ చేసేది ఇన్స్టిట్యూటో ది మదోబుర్గో ఇటాలీ ఆర్గనైజేషన్ అండి. ఇది ఇంటర్నేషనల్ కోర్స్. దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏ కోర్స్ తీసుకున్నా నెక్స్ట్ కోర్స్ దీంట్లో ఫ్రీ వస్తుందండి. అంటే మీరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కోర్స్ తీసుకుంటే ఇంటర్నేషనల్ కోర్స్ ఫ్రీ వస్తుంది. ఇంటర్నేషనల్ కోర్స్ తీసుకుంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కోర్స్ ఫ్రీ వస్తుంది. అంటే దేనికైనా ఒకదానికే ఫీజు కట్టాలి, రెండోది పూర్తిగా ఫ్రీ అండి. రెండో కోర్స్ వచ్చేసి ప్రొఫెషనల్స్ కోసం అండి. ఎవరైతే తొందరగా బిజినెస్ స్టార్ట్ చేయాలో లేదా తక్కువ టైం ఉందో అనుకుంటారో, హౌస్ వైఫ్స్ ఉంటారో లేదా పీజీలు చేసి ఉంటారో వాళ్ళ కోసం బుటిక్ మేనేజ్మెంట్ కోర్స్ అండి. ఇది వచ్చేసి 9 months కోర్స్. టీచింగ్ అవర్స్ వచ్చేసి 540 hours అండి. ఇది మార్నింగ్ 10 to 1 ఉంటుంది. ఎందుకు ఇలా 10 to 1 పెట్టామంటే ప్రొఫెషనల్ పీపుల్ మళ్ళీ వాళ్ళ జాబ్స్ చేసుకోవడం కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళకు 3 hours కోర్స్ ఉంటుంది. ఈ కోర్స్ వచ్చేసి మీకు వీక్లీ 5 days ఉంటుంది. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వచ్చి హితమ్స్ అకాడమీ నుంచి మీకు వస్తుంది. ఇట్స్ ద బెస్ట్ కోర్స్ దోస్ హూ వాంట్ టు సెటిల్ డౌన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బుటిక్ మేనేజ్మెంట్ చేయడానికి ఎటువంటి ఎలిజిబిలిటీ అంటూ ఏం లేదండి. మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా బుటిక్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. డిప్లొమా చేయడానికి మాత్రం కంపల్సరీ మీరు 10th పాస్ అయి ఉండాలి. 10th ఇంటర్ డిగ్రీ ఏ కోర్స్ ఎవరైనా కూడా ఈ డిప్లొమా అనేది మీరు చేయొచ్చు. నెక్స్ట్ సర్టిఫికేట్ కోర్స్ చేయడానికి కూడా 10th మినిమం క్వాలిఫికేషన్ అండి. 10th ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. మా కాడైతే పీజీ చేసిన వాళ్ళు కూడా వచ్చి డిప్లొమా కోర్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలని అంటే డిప్లొమా కోర్స్ అనేది చాలా సూటబుల్ కోర్స్ అండి వాళ్ళ కోసం. ఇంకా చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే అసలు ఫ్యాషన్ డిజైన్ లో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి 10th లో అంటే సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇలా తెలుసుంటది. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ అని తెలుసుంటది. కానీ ఫ్యాషన్ లో ఏముంటది అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతారు. దీంట్లో మెయిన్ కోర్సెస్ లో మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి నేను చెప్తాను. ఒక 10 మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి ప్రతి కోర్స్ లో కవర్ అవుతాయి. అది వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యాషన్. ఈ కోర్స్ ఈ సబ్జెక్ట్ లో ఏం నేర్పిస్తారంటే అసలు ఫ్యాషన్ అనేది ఏ పిల్లర్స్ మీద డిపెండ్ అయి ఉన్నది, అసలు ఫ్యాషన్ బేసిక్ ఏంటి, ఇవి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యాషన్ లో నేర్చుకుంటారండి. దీంట్లో ఫ్యాషన్ హిస్టరీ కూడా వస్తుంది. ఆ ఫ్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ఇవాల్వ్ అయింది, రన్నింగ్ ట్రెండ్ ఏంది, ఇవన్నీ ఫ్యాషన్ ప్రిన్సిపల్స్ లో నేర్చుకుంటారు. దాని తర్వాత
ఫ్యాషన్ ఆర్ట్ అండ్ ఇల్లుస్ట్రేషన్. ఫ్యాషన్ డిజైన్ లో మెయిన్ సబ్జెక్ట్ లో ఒక సబ్జెక్ట్ వచ్చేసి ఈ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే మీకు వచ్చిన ఐడియాని మీరు ఒక పేపర్ మీద ముందు మీరు డ్రా చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు డ్రాయింగ్ రాకున్నా కూడా మా కాడ డాట్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో మీకు అన్ని రకాల డ్రాయింగ్స్ రికార్డ్స్ తయారు చేసే స్థాయికి మీకు తీసుకొస్తారు. ఈ ఇల్లుస్ట్రేషన్ వల్ల లాభం ఏంటంటే మీకు వచ్చిన ఐడియాని యూ కెన్ పుట్ ఆన్ పేపర్. ఒక షీట్ లో మీరు ఈ డ్రెస్ ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారు చూపించవచ్చు. దానివల్ల మీకు ఫ్యూచర్ లో పుట్టిన తర్వాత ప్రాబ్లం రాకుండా, తయారు చేయడానికి ముందు ప్రాబ్లం రాకుండా ముందే ఊహించుకున్న దాన్ని ఒక పేపర్ మీద, ఎందుకంటే మీకు ఈ డిజైన్ చేయడానికి చాలా మంది హెల్ప్ అవసరం ఉంటుంది కాబట్టి అందరికి ఆ డిజైన్ అర్థం అవడానికి మీ ఐడియాస్ ని ఒక పేపర్ మీద పెట్టడానికి ఈ సబ్జెక్ట్ అనేది పనికొస్తుంది. మూడోది వచ్చేసి టెక్స్టైల్ సైన్స్ అండ్ టెక్స్టైల్ డిజైన్. ఈ సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏ అవుట్ఫిట్ తయారు చేయబోతున్నారు, ఎవరి కోసం తయారు చేయబోతున్నారు, ఏ సీజన్ కోసం వాడుతున్నారు అనేది దానికి తగ్గట్టు అనుగుణంగా టెక్స్టైల్ అవసరం ఉంటుందండి. ఆ టెక్స్టైల్ సైన్స్ అనేది మీకు పూర్తి విషయ పరిజ్ఞానం మీకు టెక్స్టైల్ మీద వస్తుంది. ఆ ఏ టెక్స్టైల్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి, దాంతో పాటు డిజైనింగ్ అనే టెక్స్టైల్ డిజైన్ అంటే మీకు దాంట్లో డైయింగ్ కానీ దానికి సంబంధించిన ఆ టెక్స్టైల్ ని ఇంకా అందంగా తయారు చేయడానికి మీరు ఏం చేయాలనే దీంట్లో నేర్చుకుంటారు. దాని తర్వాత వచ్చేసి డ్రేపింగ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఈ డ్రేపింగ్ సబ్జెక్ట్ ఏంటంటే మీరు కుట్టక ముందు, కన్స్ట్రక్షన్ తయారు చేయక ముందు, అవుట్ఫిట్ తయారు కాకముందు మీరు ఒక మ్యానిక్యూన్ కానీ డ్రెస్ ఫామ్ కి కానీ మీరు ఆ డిజైన్ చేసిన అవుట్ఫిట్ ని డ్రేప్ చేసి చెక్ చేసుకోవచ్చు హౌ ఇట్ లుక్స్. దాని తర్వాత వచ్చేసి ప్యాటర్న్ మేకింగ్ అండ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ ఇస్ ద కోర్ సబ్జెక్ట్. ప్యాటర్న్ మేకింగ్ అంటే ఫ్యాషన్ డిజైన్ లో గుండెకాయ లాంటిదండి. ఎందుకంటే మీరు ఏ అవుట్ఫిట్ అయినా డిజైన్ చేయాలనుకుంటే దానికి విడి భాగాలు కావాలి. లైక్ కాలర్, స్లీవ్స్, ఏవైతే మనం కట్ చేస్తామో దాన్ని ప్యాటర్న్స్ అంటారండి. ఆ ప్యాటర్న్స్ కట్ చేసిన తర్వాత దాన్ని కలిపి అసెంబ్లీ చేయడానికి కన్స్ట్రక్షన్ అంటే కుట్టడం. అంటే కాలర్ కట్ చేసారా, కాలర్ ని కుట్టడం, స్లీవ్ కట్ చేశారు, స్లీవ్స్ కుట్టడం, ఇవి గార్మెంట్ కన్స్ట్రక్షన్ లో వస్తాయి. సో ఇది వచ్చేసి చాలా కోర్ సబ్జెక్ట్ కింద పరిగణిస్తారు. ఇంకొకటి వచ్చేసి ఆరో సబ్జెక్ట్ వచ్చేసి సర్ఫేస్ ఆర్నమెంటేషన్. దీన్ని ఇంప్లిష్మెంట్ అని కూడా అంటారు. అంటే ఒక డ్రెస్ తయారైన తర్వాత దాని సర్ఫేస్ ని అందంగా తయారు చేయడం, దానికి ఎంబ్రాయిడరీ అవసరమా, లేజింగ్ అవసరమా, ఇంకేం అవసరమా అనేది దాంట్లో డిజైన్ ఇంకా బ్యూటిఫుల్ తయారు చేయడానికి ఈ సబ్జెక్ట్ నేర్పిస్తారండి. ఏడో సబ్జెక్ట్ వచ్చేసి వర్క్ షాప్స్ అండ్ సైట్ విజిట్స్. ఇవి కూడా ముఖ్యం అండి. ఎందుకంటే వర్క్ షాప్స్ ద్వారా మీరు కొత్త విషయాల్ని తెలుసుకుంటారు, రాని విషయాల్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇంకోటి సైట్ విజిట్స్ చేయడం వల్ల మార్కెట్ లో ఏం జరుగుతుందన్న సంగతిని తెలుసుకుంటారు. క్లాస్ రూమ్ స్టడీస్ కాకుండా బయట ఉన్న విషయాల్ని చాలా తెలుసుకోవడానికి పనికొచ్చేది సైట్ విజిట్స్ అండి. మీరు తీసుకునే ఫ్యాబ్రిక్ అయినా దాంట్లో పనికొచ్చే ఏ ఒక్కటైనా మీరు సైట్ విజిట్లలోనే చాలా క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ అండ్ మర్చెండైజింగ్ అండి. ఎవరైతే స్టూడెంట్ ఒక అవుట్ఫిట్ కష్టపడి తయారు చేస్తాడో ఆ అవుట్ఫిట్ ని మార్కెట్ లో అమ్మలేకపోతే అతను ఎలా సంపాదిస్తాడు? ఆ సంపాదించడానికి కావాల్సింది మార్కెటింగ్ అండ్ మర్చెండైజింగ్. అంటే మీరు జాబ్ చేస్తున్నారు అంటే ఒక కంపెనీ కోసం తయారు చేస్తారు. మీ సొంత బిజినెస్ చేయాలన్నప్పుడు మీ అవుట్ఫిట్ ని మీరే అమ్మాల్సి వస్తుంది. అమ్మాలంటే మీకు మార్కెటింగ్ అండ్ మర్చెండైజింగ్ స్కిల్స్ కావాలి. ఇది ఒక కోర్ సబ్జెక్ట్ గా పరిగణించి ఈ రోజుల్లో చాలా మంది బిజినెస్ లో ఫెయిల్ అవ్వడానికి కారణము మార్కెటింగ్ మర్చెండైజింగ్ రాకపోవడం. దీనికి స్పెషల్ అటెన్షన్ ఇచ్చి మేము వీళ్ళకు ఒక ఆంట్రప్రెన్యూర్స్ గా తయారు చేయాలంటే ఈ సబ్జెక్ట్ అవసరం అని చెప్పి దీని మీద చాలా శ్రద్ధగా మేము ఈ కోర్స్ ని డిజైన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్. ఇవి వచ్చేసి ఇందాక మనం ఇల్లుస్ట్రేషన్ చేసాం కదా, ఆ ఇల్లుస్ట్రేషన్ షీట్ మీద చేయాలంటే అవర్స్ అండ్ అవర్స్ పడుతుంది. అలా కంప్యూటర్ ఎయిడెడ్ అంటే ఈ మధ్య ఏఐ కూడా వచ్చింది. ఏఐ కూడా మేము నేర్పిస్తాం. మీరు అనుకున్న డిజైన్స్ ని విత్ ఇన్ సెకండ్స్ లో తయారు చేసి 360 డిగ్రీస్ లో దాన్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఏఐ సహాయంతో మీరు రన్వే మీద ఆ డ్రెస్ ఎలా కనిపిస్తుంది అనేది మీరు కోరుకున్న ఒక మోడల్ కి కూడా, లేదంటే కోరుకున్న ఒక యాక్టర్స్ ని కూడా మీరు ఆ డ్రెస్ ని వేసి చెక్ చేసి మీరు ఏఐ సహాయంతో చెక్ చేసుకోవచ్చు. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ లో ఇదొకటండి. దాని నెక్స్ట్ మీరు పూర్తి కోర్స్ అయిపోయిన తర్వాత పోర్ట్ఫోలియో అనేది ఒకటి తయారవుతుంది. అంటే మీరు నేర్చుకున్న సబ్జెక్ట్స్ బేస్ మీద మీరు ఫైనల్ గా రిపోర్ట్ తయారు చేసే ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో అండి. ఇవన్నీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. లైక్ మనం 10th క్లాస్ లో చదువుకున్నట్టు సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఎలా ఉంటుందో ఇలా దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి. ఇంకొకటి చాలా మంది భయపడతారు, మాకు మ్యాథ్స్ అంటే భయం సార్, సైన్స్ అంటే భయం సార్ అని చెప్పి. ఇక్కడ మ్యాథ్స్, సైన్స్ అనేది అస్సలు ఉండదండి. నార్మల్ గా లెక్కలు ఉంటాయి. ఆ నార్మల్ లెక్కలు అంటే జస్ట్ మీకు కూడికలు, తీసివేతలు వస్తే ఏవైతే లెక్కలు చేయగలుగుతారో అలాంటివి ఉంటాయి. చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అది జస్ట్ 4th క్లాస్ 5th క్లాస్ వాళ్ళు కూడా చేయగలుగుతారు. దాని
తప్ప ఎటువంటి మీకు మ్యాథ్స్ ఫార్ములాస్ ఉండవు, సైన్స్ ఫార్ములాస్ ఉండవండి. ఈ మధ్య చాలా మంది పేరెంట్స్ కోరుకుంటుంది, స్టూడెంట్స్ కోరుకుంటుంది అబ్రాడ్ స్టడీస్. ఫ్యాషన్ డిజైన్ ద్వారా అబ్రాడ్ స్టడీస్ కి వెళ్ళొచ్చా లేదా అనే క్వశ్చన్స్ కూడా వస్తాయండి. అయితే ఇన్స్టిట్యూట్ ది మదర్బుర్గో మీ ఏదైతే ఇటాలీ ఆర్గనైజేషన్ ఉందో మాది, దాంట్లో పాత్వే ప్రోగ్రామ్ ఉంది. మీరు అంటే సగం కోర్స్ ఇక్కడ చేసి సగం కోర్స్ అక్కడ కూడా చేయొచ్చు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా వెళ్ళి ఐఎంబి మిలాన్ ఇటలీలో కోర్స్ చేయాలి అనుకుంటే మీకు యాక్సెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఆ పాత్వే ప్రోగ్రామ్ ని చేయొచ్చండి. ఫ్యాషన్ డిజైన్ చేసిన తర్వాత ఏ ఏ రంగాల్లో పనిచేయొచ్చు అన్నది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో ఫస్ట్ మీరు ఆంట్రప్రెన్యూర్ గా మారొచ్చండి. మీ సొంత బుటిక్ పెట్టుకోవడము లేదా సొంత బ్రాండ్ పెట్టుకోవడము ఇట్లాంటి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మీ స్టూడియో పెట్టుకుంటారు అనుకుంటే, బుటిక్ పెట్టుకుంటారంటే మేము ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ప్లేస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మేము ట్రైనింగ్ ఇస్తాము. ఈ ట్రైనింగ్ లో మెయిన్ 3 పాయింట్స్ ఉంటాయండి. సొంతంగా బిజినెస్ చేసేటోళ్ళకు 3P ఫార్ములా అంటారు. దాన్ని ప్రొడక్ట్, ప్రైస్ అండ్ ప్లేస్. అవి ఎలా ఉంటాయి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానివల్ల బిజినెస్ ఫెయిల్ కాకుండా 100% మీరు కాపాడుకోవచ్చు. కొత్తగా బిజినెస్ చేయాలనుకునేటోళ్ళు, భయం వేసేటోళ్ళకి ఈ నేర్చుకోవడం వల్ల ఆంట్రప్రెన్యూర్ అవ్వడం అనేది చాలా ఈజీగా సాధ్యమవుతుంది. ఇంకొకటి, మీరు టెక్స్టైల్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ కి వెళ్ళాలంటే మీరు దాంట్లో కూడా పనిచేయవచ్చు. అంటే ఏవైతే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉంటాయో దాంట్లో టెక్స్టైల్ డిజైన్స్ ని తయారు చేయడానికి కూడా టెక్స్టైల్ డిజైనర్స్ ఉంటారు, ప్రొడక్ట్ డిజైనర్స్ ఉంటారు. ఆ రంగంలో కూడా మీరు పనిచేయవచ్చు. దాని తర్వాత ఫ్యాషన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో వెళ్ళి మీరు గార్మెంట్ కన్స్ట్రక్షన్ కావాల్సిన ప్యాటర్న్స్ కానీ లేదా దానికి కావాల్సిన డిజైన్స్ కానీ మీరు డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. అదొక సెక్టార్ అండి. ఇంకో సెక్టార్ వచ్చేసి రిటైల్, మార్కెటింగ్ అండ్ మర్చెంటైజింగ్. అంటే మీరు షోరూమ్స్ లో కూడా పనిచేయవచ్చు, పెద్ద పెద్ద అవుట్లెట్స్ లో కూడా మీరు పనిచేయవచ్చు. బ్రాండ్స్ కి రిప్రజెంటేషన్ కూడా మీరు చేయొచ్చు అండి. దాంతో పాటు ఫ్యాషన్ షోస్ లో కూడా మీరు పాల్గొనవచ్చు. ఫ్యాషన్ షోస్ ఆర్గనైజ్ చేయడము, లేకుంటే ఫ్యాషన్ షోస్ లో చాలా ఇన్కమ్ ఉందండి. ఈ రోజుల్లో తను డిజైన్ చేసిన అవుట్ఫిట్ కి మంచి బయర్ రావాలి అని ఆలోచించేటోళ్ళకు ఈ ఫ్యాషన్ షోస్ అనేది చాలా ఉపయోగపడతాయి. సో ప్రతి ఒక్కరు తను చేసిన డిజైన్ రన్వే మీద తేవాలని కోరుకుంటారు కాబట్టి ఫ్యాషన్ షోస్ ని ఆర్గనైజ్ చేయడం కూడా ఒక సెక్టర్ అండి. దాంతో పాటు వచ్చేసి మీడియా అండ్ మార్కెటింగ్. మీడియా మీకు తెలిసిందే, ఒక ఫ్యాషన్ రావాలి అంటే మీడియా సహాయం లేనిది రాదు. మార్కెటింగ్ అనేది ఒక ప్రోడక్ట్ ని జనాల దాకా తీసుకుపోయేది మార్కెటింగ్. కాబట్టి ఈ సెక్టర్ లో కూడా పనిచేయచ్చు. ఫ్యాషన్ మీడియాలో పనిచేయచ్చు, ఫ్యాషన్ మార్కెటింగ్ లో కూడా పనిచేయచ్చు. దాంతో పాటు వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, అంటే సినిమా ఫీల్డ్ కానీ ఆ టీవీ రంగంలో కానీ దీంట్లో కూడా ఫ్యాషన్ డిజైన్ అవసరం చాలా ఉందండి. ఏ ఒక్క షూటింగ్ చేయాలన్నా కూడా ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు వాళ్ళకి అవుట్ ఫిట్స్ కావాలి. కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో కూడా మీరు పనిచేయొచ్చు. దాంతో పాటు టెక్నాలజీలో కూడా పనిచేయొచ్చు అండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వర్క్లు అనేటి మషిన్స్ మీద అవుతున్నాయి. ఈ విధంగా ఫ్యాషన్ డిజైన్ చేసిన వాళ్ళకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయండి. దాంట్లో రోల్స్ కూడా నేను చెప్తాను. ఇవన్నీ కేవలం మీకు సెక్టార్స్ చెప్పాను, ఎక్కడెక్కడ పనిచేయొచ్చు అని. దాంట్లో ఏమేమి రోల్స్ ఉంటాయి అనేది కూడా మీకు నేను వివరంగా చెప్తాను. ఇండిపెండెంట్ ఫ్యాషన్ డిజైనర్ అంటే మీరు డిజైన్స్ చేసి ఇవ్వచ్చు ఎవరికైనా. అంటే మీరు సొంతంగా డిజైన్స్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ డిజైన్స్ ని అమ్మొచ్చు. లేదా ఏదైనా స్టూడియోస్ కి మీరు డిజైన్స్ మీరు చేసి ఇవ్వచ్చు. అది ఇండిపెండెంట్ ఫ్యాషన్ డిజైనర్ అండి. దాంతో పాటు టీచింగ్ ఫ్యాకల్టీ, మీరు ఫ్యాషన్ కాలేజెస్ లో కానీ ఫ్యాషన్ అకాడమీస్ లో కానీ టీచింగ్ చేయొచ్చు. అదొక రోల్ అండి. దాంతో పాటు నిట్ వేర్ డిజైనర్, ఇది కూడా ఈ రోజులలో మార్కెట్ లో చాలా ఫేమస్ జాబ్ అండి. మీరు ఆ నిట్ వేర్ డిజైనర్ కూడా మారొచ్చు. కలర్ స్పెషలిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు అవుట్ ఫిట్స్ కి వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ వ్యక్తిని బట్టి ఏ కలర్ సూట్ అవుతుందని మీరు ఈ రోజులలో చూడొచ్చు. జనాలు కొరియాకి వెళ్ళి మరి వాళ్ళకి కావాల్సిన కలర్స్ ని సెలెక్ట్ చేసుకొని వస్తున్నారు. అక్కడ స్పెషలిస్టులు ఉన్నారు అని చెప్పి అంత డిమాండ్ కలర్ స్పెషలిస్ట్ కు ఉందండి. ఫ్యాషన్ బ్లాగర్స్, మీ బ్లాగింగ్ కూడా చేయవచ్చు. ఈ రోజులలో మీరు చూడొచ్చు ఎంతమంది ఫ్యాషన్ రంగంలో బ్లాగింగ్ చేస్తున్నారు. మీరు కూడా ఒక ఫ్యాషన్ బ్లాగర్ గా మంచి కంటెంట్ ని పెట్టుకుంటే మీ ఛానల్స్ కానీ లేదంటే మీ ఓన్ అకౌంట్స్ కానీ మీరు తయారు చేసుకోవచ్చు. దాంతో పాటు టెక్స్టైల్ డిజైనర్, ఇందాక చెప్పాను కదా, టెక్స్టైల్ డిజైనర్ అంటే ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీలో ఫ్యాబ్రిక్ కి ఎట్లా డిజైన్ చేద్దాం, యూ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ యూ కెన్ సీ. దాన్ని ఒక టెక్స్టైల్ డిజైనర్ తయారు చేస్తాడు ఆ డిజైన్స్ ని. దాని తర్వాత ప్యాటర్న్ మేకర్, అంటే మీరు ఒక డ్రెస్ కి కావాల్సిన ప్యాటర్న్ స్పెషలిస్ట్ గా మీరు తయారు కావచ్చు. దాంతో పాటు టెక్స్టైల్ బయ్యర్, అంటే పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఒక టెక్స్టైల్ బయ్యర్ ని పెడుతుంది. అంటే వాళ్ళకి కావాల్సిన ఫ్యాబ్రిక్ ని వాళ్ళు కొనడానికి ఒక స్పెషలిస్ట్ ని పెడతారు. అట్లా టెక్స్టైల్ బయ్యర్ ని కూడా మీరు కావచ్చు. దాంతో పాటు హెడ్ డిజైనర్, అంటే ఒక డిజైనింగ్ టీమ్ కి మీరు లీడ్ చేయొచ్చు హెడ్ డిజైనర్ గా. ఎట్లయితే మనం నార్మల్ జాబ్ లో టీమ్ లీడర్ అంటాము, అట్లా డిజైనర్స్ కి హెడ్ డిజైనర్ గా కూడా మీరు ఉండొచ్చు. దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్, ఇందాకనే చెప్పాను చాలా ఫీల్డ్స్ ఉన్నాయి ఈ రోజులలో. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ కానీ దాంట్లో ఆర్ట్ డైరెక్టర్ గా మీరు పనిచేయవచ్చు. దాని తర్వాత విజువల్ మర్చెంటైజర్, అంటే ఒక షోరూమ్
షోరూమ్ కి కావాల్సిన విజువల్ మర్చెంటైజింగ్ కి కావాల్సిన ఐడియాస్ మీరు ఇవ్వచ్చు. విజువల్ మర్చెంటైజర్ గా మీరు మారొచ్చు. దాంతో పాటు ఫ్యాషన్ జర్నలిస్ట్, మీరు ఒక జర్నలిస్ట్ కూడా మారొచ్చు. చాలా ఫ్యాషన్ మ్యాగజైన్స్ ఉన్నాయి, చాలా ఫ్యాషన్ ఈవెంట్స్ అవుతున్నాయి, దానికి ఒక జర్నలిస్ట్ గా మారొచ్చు. ఈ రోజులలో దాదాపు అన్ని మీడియా ఛానల్స్ ఫ్యాషన్ జర్నలిస్ట్ ని అపాయింట్ చేస్తున్నాయి. లైక్ ఇంకోటి ఫ్యాషన్ ఎడిటర్, మీరు ఇదే మీడియా రంగంలో ఫ్యాషన్ ఎడిటర్ గా కూడా మారొచ్చు. దాంతో పాటు ఈ కామర్స్ స్పెషలిస్ట్, ఈ రోజుల్లో మీకు తెలిసిందే ఈ కామర్స్ కున్న ప్రాధాన్యత, మీరు ఈ కామర్స్ స్పెషలిస్ట్ గా కూడా దీంట్లో మారవచ్చు. ఈ రోజుల్లో ప్రతిదీ డోర్ స్టెప్ లో వస్తుంది కాబట్టి ఈ కామర్స్ కున్న ప్రాధాన్యత కూడా మీకు తెలుసు. షోరూమ్ అండ్ స్టోర్ మేనేజర్, ఒక బ్రాండ్ యొక్క షోరూమ్ ని కానీ స్టోర్ ని కానీ మీరు మేనేజ్ చేయొచ్చు ఒక స్టోర్ మేనేజర్ గా. దాంతో పాటు బ్రాండ్ మేనేజర్ గా మారవచ్చు. అంటే ఒక్కొక్క బ్రాండ్ కి కావాల్సిన మేనేజర్స్ అవసరం ఉంటుంది ఒక్కొక్క షోరూమ్ లో కానీ, లేదా దానికి కావాల్సిన స్పెషల్ షోరూమ్స్ కూడా ఉంటాయి, లేదా ఒకటే షోరూమ్ కింద సో మెనీ బ్రాండ్స్ ఉంటాయి, దాని మేనేజర్ గా కూడా మీరు మారవచ్చు. నెక్స్ట్ ఫ్యాషన్ కోఆర్డినేటర్ గా జాబ్ చేయొచ్చు. ప్రొడక్ట్ డెవలప్మెంట్ కింద పని చేయొచ్చు. రిటైల్ నెట్వర్కింగ్ మేనేజర్ గా పనిచేయొచ్చు. పబ్లిక్ రిలేషన్ మేనేజర్ గా పనిచేయొచ్చు. ఫ్యాషన్ స్టైలిష్ గా పనిచేయొచ్చు. ఫ్యాషన్ అసిస్టెంట్ గా పనిచేయొచ్చు. ప్రొడక్ట్ మేనేజర్ గా పనిచేయొచ్చు. చెప్పుకుంటా పోతే 100కు పైన రోల్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ ఫ్యాషన్ డిజైనర్ చేసిన వాళ్ళతో సాధ్యమవుతుందండి. పేరెంట్స్ కి వచ్చే మెయిన్ క్వశ్చన్ మా పిల్లల భవిష్యత్తు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే మంచి భవిష్యత్తు అంటే మంచి ఇన్కమ్ ఉండాలని కోరుకుంటారు. సో ఫ్యాషన్ డిజైనర్ గా మారితే ఎంత ఇన్కమ్ ఉంటుంది సార్ అని అడుగుతారు. మీరు బీటెక్ చేసిన ఎంబీఏ చేసిన ఎంత ఇన్కమ్ ఉంటుందో ఫ్యాషన్ డిజైన్ లో అంతే ఉంటుంది, తలుచుకుంటే అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ బేసిక్ లెవెల్ లో మీరు ఏ జాబ్ చేసినా కూడా 18,000 నుంచి 35,000 ఉంటుంది, అది ఏ రంగమైనా అంతే ఉంటుంది. దాని తర్వాత మిడ్ లెవెల్ లో వచ్చే 40,000 నుంచి 80,000 దాకా అవుతుంది. ఆ సీనియర్ లెవెల్ కి వచ్చేసరికి 1,00,000 నుంచి 1,50,000 అవుతుంది. ఇంకొకటి మీరు దీంట్లో ఎక్స్పర్ట్ అయితే 4-5 lakhs అనేది మినిమం ఇన్కమ్ గా మారే అవకాశాలు కూడా ఫ్యాషన్ డిజైన్ లో మాత్రమే ఉంది. ఇంకో క్వశ్చన్ పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్ లో ఫీజు గురించి మాట్లాడతారు. మీరేం వర్రీ కాకండి, మీలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకొని మార్కెట్ స్టడీ చేసిన తర్వాత మంచి ఆర్గనైజేషన్ లో అతి తక్కువ ఫీజు ఉన్న ఆర్గనైజేషన్స్ తో పోల్చుకొని ఆ ఫీజు ప్రకారం మేము ఫీజు పెట్టాము. అంతేకాకుండా ఫస్ట్ 100 మందికి మేము డైరెక్ట్ గా మా తరఫు నుంచి 40% స్కాలర్షిప్ ఇస్తున్నాము. అంటే మీరు దాదాపు సగం ఫీజే కడతారు, మిగతా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఫ్రీ మెటీరియల్ ఆఫర్ కూడా ఒకటి ఉంది. కాబట్టి అవకాశాన్ని పోగొట్టుకోకుండా మీరు ఫీజు కోసం వర్రీ కాకండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మా కోఆర్డినేటర్ ని కలవండి అడ్మిషన్స్ కోసం. ఇంకోటి ప్రీ అప్రూవల్ స్కాలర్షిప్ అనేది ఒకటి మా కాడ ఉందండి. అదేంటంటే పీజీ చేసిన వాళ్ళకు పీజీలో 70% మార్క్స్ ఉంటే మీకు స్ట్రైట్ అవే 40% స్కాలర్షిప్ ఉంటుంది. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ లో 75% మార్క్స్ ఉంటే, నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో 85% మార్క్స్ ఉంటే మీకు స్ట్రైట్ అవే 40% స్కాలర్షిప్ ఉంటుంది. లేదు మీకు ఈ మూడు లేవు అనుకున్నప్పుడు టాప్ 100 లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద 100 మెంబర్స్ లో మీరుంటే మీకు 40% స్కాలర్షిప్ ఉంటుంది. దాంతో పాటు మీకు ఒక అవకాశం కూడా ఉంటుంది. 100% ఫీజ్ వేవ్ ఆఫ్ ఆఫర్ కూడా ఒకటి ఉందండి. దీనికోసం మీరు మా కోఆర్డినేటర్స్ ఒకసారి కాల్ చేయండి, వాళ్ళు డీటెయిల్ గా చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ అంటారు. మెటీరియల్ అంటే బయట కొనాల్సి వస్తుంది, జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఒక ఆఫర్ లాంటిది పెట్టామండి. అది మెటీరియల్ ఫ్రీ మెటీరియల్ ఆఫర్. దాని డీటెయిల్స్ కావాలన్నా కూడా ఒకసారి మా కోఆర్డినేటర్స్ కాల్ చేయండి, లేదా ఒకసారి విజిట్ చేయండి. మీరు ఆ ఆఫర్ లో వస్తే మీకు ఏ మెటీరియల్ కొనాల్సిన అవసరం లేదు. మేమే మా తరఫు నుంచి కాలేజ్ బ్యాగ్ తో సహా మేమే ఇస్తామండి. ఇంకోటి దీంతో పాటు మీకు ఎడ్యుకేషనల్ టూర్స్ కూడా ఉంటాయి, అదే ఫ్రీ ఆఫర్ లోనే ఉంటాయి ఇవన్నీ. సో ఒకసారి మా కోఆర్డినేటర్ ని మీరు కలవండి. హితమ్స్ అకాడమీ స్టూడెంట్స్ లో టాప్ పొజిషన్ లో వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే మా స్టూడెంట్స్ డెడికేషన్, ఇంకోటి మా టీమ్ హార్డ్ వర్క్ అండి. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 100% పెయిడ్ ఆర్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుందండి. ఈ 6 నెలలు ఇంటర్న్షిప్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా బ్రాండ్స్ నుంచి వస్తుంది. ఆ టాప్ బ్రాండ్స్ లో మీరు పనిచేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకొని మీరు జాబ్ మార్కెట్ కి వెళ్తే చాలా ఈజీగా జాబ్స్ వస్తాయి. ఇక్కడ మా కాడకు వచ్చేసి 1 year కోర్స్ చేసిన వాళ్ళకు రిజల్ట్ వచ్చిన వెంటనే ఇంటర్న్షిప్ కి పంపుతామండి. డాక్యుమెంట్స్ అవన్నీ వచ్చిన వెంటనే ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళకు ఇంటర్న్షిప్ కి పంపుతాం. అది పెయిడ్ కావచ్చు, అన్పెయిడ్ కావచ్చు. కానీ లక్కీగా చాలా మందికి పెయిడ్ ఇంటర్న్షిప్ వస్తుంది. ఆ ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత అదే కంపెనీలో మీరు కంటిన్యూ చేయొచ్చు, లేదా ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని వేరే కంపెనీస్ లో కూడా కంటిన్యూ చేయొచ్చు. 2 years కోర్స్ చేసిన వాళ్ళకు రిజల్ట్ తో సంబంధం లేకుండా వాళ్ళ రికార్డ్స్ కానీ వాళ్ళ వర్క్ కానీ కంప్లీట్ అయితే 2 years అయిన వెంటనే వాళ్ళకి ఇంటర్న్షిప్ పంపుతున్నాం. అదే విధంగా 3 years కోర్స్ చేసిన వాళ్ళకు 6th సెమిస్టర్లోనే ఇంటర్న్షిప్ పంపుతున్నాం. అంటే వాళ్ళు డిగ్రీ అవ్వక ముందే వాళ్ళకు ఇంటర్న్షిప్ పంపించేసి వాళ్ళకు డిగ్రీ విత్ ఎక్స్పీరియన్స్ లెటర్ లేదా డిగ్రీ విత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మేము ఆఫర్ చేస్తున్నాం.
అండి. ఇది జాబ్ మార్కెట్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది. లేదా ఈ ఎక్స్పీరియన్స్ తో ఓన్ గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఇంకా హెల్ప్ఫుల్ గా అవుతుంది. ఈ మా హార్డ్ వర్క్ కి ఇప్పటిదాకా మేము 24 అవార్డ్స్ విన్ అయ్యామండి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఐఎంబి మిలాన్ గ్లోబల్ రన్వే 2023, 24, 25 అచీవ్ అయిన సంస్థ ఏదైనా ఇండియాలో ఉంది అంటే అది హితమ్స్ అకాడమీ ఒకటే అండి. దాంతో పాటు జ్ఞాన్ భూషణ్ అవార్డ్, తెలంగాణ బిజినెస్ అవార్డ్, అలాంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ అన్ని హితం బ్యాక్ చేసుకుందండి. కాబట్టి అచీవర్స్ తో మీ చేతులు కలపండి, మీ పిల్లల్ని కూడా ఒక మంచి అచీవర్స్ గా మార్చండి. గ్లోబల్ రన్వే లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక మంచి గొప్ప అవకాశం అండి. అది హితమ్స్ ద్వారానే సాధ్యము. ఇప్పుడు నేను మీకు కొన్ని మా స్టూడెంట్స్ డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ రన్వే మీద ఎలా కనిపిస్తున్నాయి అనే దాని మీద చూపిస్తాను. దాంతో పాటు మన స్టూడెంట్స్ వర్క్ ని బాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ అయిన రీనా ధాకా, అంజు మోదీ గారు ఎవరైతే బాజీరావ్ మస్తాని, రామ్లీలా మూవీస్ లో అవుట్ ఫిట్స్ డిజైన్ చేశారో వాళ్ళు ప్రశంసించి వాళ్ళకు ప్రశంసా పత్రాలు కూడా అందజేశారు. కాబట్టి మన స్టూడెంట్స్ కి బాలీవుడ్స్ తో సెలబ్రిటీ డిజైనర్స్ తో కలిసే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయండి.